స్టూడెంట్స్ ఈ షార్ట్లో మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఏపీ కౌన్సిలింగ్ ఈఏపీ సెట్ 2025 అని. మీకు అక్కడ రిజిస్ట్రేషన్ చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు మీకు 7th to 16 దిస్ మంత్, అండ్ వెబ్ ఆప్షన్స్ మీకు 10 to 18. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ చేంజ్ అంటే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు 19th ఇచ్చారు డేట్ అక్కడ. అలాగే సీట్స్ డిక్లరేషన్ అంటే మీకు ఏ కాలేజ్ సీట్ అనేది వచ్చిందో మీకు అక్కడ 22nd అయితే మీకు రిజల్ట్ వస్తుంది. అలాగే రిపోర్టింగ్ కాలేజెస్, మీరు కాలేజెస్లో ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలంటే 23rd to 26th మీకు ఏ డేట్ వస్తే ఆ డేట్ మీరు రిపోర్ట్ చేయాలి. అండ్ క్లాస్ స్టార్టింగ్ అక్కడ మీకు ఆగస్టు 4th ఉంటుంది. ఓకేనా. మీకు అలాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఎంసెట్ హాల్ టికెట్ ఉండాలి, అలాగే ఎంసెట్ ర్యాంక్ కార్డు ఉండాలి, నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మెమో ఉండాలి, 10th మార్క్స్ మెమో ఉండాలి, 6th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, అండ్ ఇంటర్ టీసీ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ఆధార్ ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, అంటే దట్ మీన్స్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే. ఓకేనా. అలాగే నెక్స్ట్ క్యాస్ట్ ఉండాలి. 3 sets అంటే మీరు జెరాక్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, మీరు సబ్మిట్ చేయడానికి కాలేజీలో సబ్మిట్ చేయడానికి కూడా పనికి వస్తుంది. అలాగే మీ ఫొటోస్ కూడా ఉంచుకుంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 3 ఉంచుకుంటే సరిపోతుంది. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.